పిసిసి కార్యవర్గ సమావేశంలో రేవంత్ కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రం 4 గంటలలోపు ₹1,00,000 రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తామన్నారు. ఆగస్టు 15 లోపు మరో 1,00,000 జమ చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దనే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పామని, చెప్పిన దానికంటే ముందే రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ అసాధ్యమని చాలా మంది మాట్లాడారని, చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమని నిరూపించామన్నారు రేవంత్. మరోవైపు పదవుల కోసం ఢిల్లీ వెళ్లొద్దని, పార్టీ కోసం ఎవరు ఎంత పని చేశారో అంతా తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. సందర్భానుసారంగా అందరికీ పదవులు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 3 విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో మాఫీ పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం. రుణమాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. రుణమాఫీ అమలుకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి వారిని డిస్క్వాలిఫై చేయిస్తామన్నారు హరీష్ రావు. జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చింది. అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం, కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు, లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవయి కదా, నీ జీవో మార్చు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. విశాఖలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మొన్న అనకాపల్లి కొప్పుకుండపాలెంలో మైనర్ బాలిక హత్య మరొక ముందే మరో ఘటన జరిగింది. గొంతువానిపాలెంలో ఓ యువతిపై సైకో కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని హత్య చేసేందుకు ఇంటి ముందు రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం హత్య చేసేందుకు దాడికి పాల్పడ్డాడు. సైకోని అడ్డుకోబోయిన తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే నిందితుడు ఇటీవలే పోక్సో కేసులో బెయిల్పై బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. బాలిక అత్యాచారం కేసులో 10 రోజుల తర్వాత పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించారని 2 పోలీసులను సస్పెండ్ చేశారు. సిఐ విజయభాస్కర్, ఎస్ఐ జయశేఖర్ను డీఐజీ సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ముచ్చుమరిలో బాలిక మృతదేహాన్ని ఇంతవరకు గుర్తించకపోవడం దారుణమన్నారు. హోంమంత్రికి సన్మానాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన. గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఏపీలో సంపద సృష్టిపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించడానికి తమ వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేం లేదని, దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం జీతభత్యాల కోసం అప్పులు చేయడం తప్పడం లేదని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్. సంపద సృష్టిస్తాం అని చెప్పండి మాట వాస్తవమే, సృష్టించే పనిలోనే ఉన్నాం. అయితే అల్లావుద్దీన్ దీపం అయితే చేతిలో లేదు. ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఒక రోజులో సంపద సృష్టించబడదు. సంపద సృష్టించాలంటే దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. సంపద సృష్టి మాత్రం కొంచెం సమయం పడుతుంది.
అయితే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఇవ్వాలా, దానికోసం తప్పని పరిస్థితుల్లోనే అప్పు చేయాల్సి వస్తుంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. తాడిపత్రిలో సీనియర్ న్యాయవాది శ్రీనివాస్పై దుర్భాషలాడారు. తన అనుచరులతో లాయర్ శ్రీనివాస్ను బయటకు గెంటించారు. తనపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని కోరిన లాయర్ శ్రీనివాస్పై జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యం చేశారు. నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్నా నదిలో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉన్న పెన్నా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు కూడా ఇసుక అక్రమ రవాణాపై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ప్రశ్నించిన గ్రామస్తులను ఇసుకాసురులు బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అనుచరులే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సెబ్ అధికారులు దాడులు చేసి వాహనాలను సీజ్ చేసినప్పటికీ వాటిని సాయంత్రంలోపు వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పడమటి కంభంపాటు ఇసుక రీచ్పై రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కన్నుపడింది. అక్రమార్కులు స్థానిక టీడీపీ నేతలతో కుమ్మక్కై దోపిడీ సాగిస్తున్నారు. భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తూ రవాణా చేస్తున్నారు. నిత్యం 100కు పైగా వాహనాల్లో ఇసుక తరలిపోతోంది. ఇసుక ఏదైతే ఉందో చాలా విలువైన ఇసుక. నెల్లూరు మరియు బెంగళూరులో అది చాలా ఖరీదైనది. సాయంత్రం 6 తర్వాత ఈ ఇసుక చాలా అక్రమంగా తరలి వెళ్తుంది, వేరే రాష్ట్రాలకి వేరే ఊర్లకు వెళ్తుంది. దీని మీద అధికారులు దృష్టి సారించాలా. దీనివల్ల అధికారులకి ఎంతో చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడున్నటువంటి నాయకులు దాన్ని చాలా అక్రమంగా తరలిస్తున్నారు. దీని మీద దృష్టి సారించి అధికారులకి, జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, మిగతా వారికి ఏదైతే ముదివర్తిపాళెం ఈ ఏరియాలో అంతా ఉన్నటువంటి ఒక నాణ్యమైన ఇసుక అక్రమంగా తరలిపోతుంది. బాపట్ల జిల్లా మార్టూరులో జాతీయ రహదారి పక్కనున్న 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. రెవెన్యూ అధికారుల సహకారంతో టీడీపీ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్టు అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర నేత మహమ్మద్ బాషా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మార్టూరులో సర్వే నంబర్ 640/ఏలో ఉన్న భూమి విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. టీడీపీ నేతలు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువైన సదరు భూమిని కబ్జా చేశారని మహమ్మద్ బాషా ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్ వేదికగా సెల్ఫీ పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల వద్ద పరిస్థితిని వివరించారు. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతో తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్. నారా లోకేష్ పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదన్నారు. మీడియా ముసుగులో టీడీపీ పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడినట్లుగా వెల్లడించారు. తన మాటలను తప్పుదారి పట్టించొద్దన్నారు. అర్థం కాకపోతే ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ వినాలన్నారు. మంచి మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేర్పిస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు. భాష ఏమిటో తెలియాలంటే గత 20 నెలల టీడీపీ నేతల వీడియోలు చూసుకోవాలన్నారు. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభంను కలిశారు. ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని కొనియాడారు. కేవలం ఒక సవాల్ని స్వీకరించి ముద్రగడ తన పేరు మార్చుకున్నారని, అందుకే అభినందించడానికి కిర్లంపూడి వచ్చానని స్పష్టం చేశారు అంబటి రాంబాబు. ముద్రగడ పద్మనాభం గారు ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నా జీవితం మొత్తంలో ఒక్కరిని కూడా
పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడాల. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నా. నిరసనలు ఆందోళనల మధ్య డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి వచ్చే నెల 5 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి జరిగే పరీక్షలన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 11,062 పోస్టులకు గాను ఈ పరీక్షలు నిర్వహిస్తోంది పాఠశాల విద్యాశాఖ. కాగా గత కొద్ది రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ గందరగోళం మధ్య ప్రభుత్వం పరీక్షలను షెడ్యూల్ ప్రకారం జరపడానికే మొగ్గు చూపింది. టెక్నికల్గా సమస్యలు వస్తాయని, కొద్ది మంది కోసం మొత్తం పరీక్ష వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు నిర్వహించే ఈ పరీక్షలతో పాటు మరో 4-5 నెలల్లో మిగతా 6,000 పోస్టులకు మరో డిఎస్సి పరీక్షలను కూడా నిర్వహిస్తామని తెలిపింది. 2025 డిసెంబర్ 25 కల్లా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 11,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించనున్నట్లుగా తెలిపారు. వర్షాల నేపథ్యంలో డ్యాంల వద్ద తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులకు సూచనలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం వర్క్స్ ఎక్స్పెండిచర్ కోసము 10 నుంచి 11,000 కోట్లు కేటాయింపజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నాము. దాని కింద 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఈ సంవత్సరం తీసుకురాబోతున్నాము. మెయిన్గా మొన్న కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఇవి 100% పూర్తి చేయబోతున్నాము. అంటే మార్చి 25 వరకు ఆల్మోస్ట్ పూర్తయితే ఏమైనా మిగులు పనులు ఉంటే డిసెంబర్ 25 వరకు వీ విల్ కంప్లీట్ 100%. మాజీ మంత్రి హరీష్ రావు మెడలో వేసుకున్న పార్టీ కండువా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారనుందా అనే చర్చ మొదలైంది. పటాన్చెరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న గులాబీ కండువా వేసుకున్నారు. ఈ అంశం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసింది. ఎన్నికల్లో ఓటమికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం కూడా ఒక కారణమనే భావన ఆ పార్టీ కార్యకర్తలో ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ కండువాతో హరీష్ రావు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ గణేష్, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కొత్తగా అడ్హక్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కొత్త అడ్హక్ కమిటీ చైర్మన్ గా రాజ్ కుమార్ వ్యవహరించనున్నారు. ఉత్సవ కమిటీని 5 విభాగాలుగా చేసి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. అదేవిధంగా వానుకం పాండు యాదవ్ గారు, సురేందర్ ముదిరాజ్ గారు, రాణా ప్రతాప్ గారు, బాబా రమేష్ గారు, అదేవిధంగా రమేష్ బిల్డర్ గారు, అదేవిధంగా గజల రమేష్ గారు, అదేవిధంగా బాల్ కుమార్ గారు, మానుక మహేష్ యాదవ్ గారు, పూసా మురళీ గారు, కుమార్ గారు బీజేపీ బీజేఆర్ నగర్ గారు, ఉదయ్ కుమార్ గారు అడ్వకేట్, చంద్రశేఖర్ పెద్దమ్మ టెంపుల్, రమేష్ కరాటే గారు, అదేవిధంగా మల్లడి ప్రవీణ్ యాదవ్ గారు. పూరి జగన్నాథుని రత్న భాండాగారం రేపు మరోసారి తెరుచుకోనుంది. రత్న భండార్ తెరిచి రహస్య గదుల్లోని ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టనున్నారు అధికారులు. 11 మంది సభ్యుల ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కూడా శుభగడియల్లో తెరిచేందుకు నిర్ణయించారు. గురువారం ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య రత్న భాండాగారం తెరిచి ఆభరణాల తరలింపును పూర్తి చేయనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగలకు 100% కోటా వ్యవహారం సిద్ధరామయ్య సర్కార్ను చిక్కుల్లోకి నెట్టింది. కేబినెట్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేట్ సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులను మాత్రమే కన్నడిగలకు కేటాయించాలని తాము చెప్పినట్లుగా కర్ణాటక కార్మిక శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను 100% కన్నడ వాసులతోనే భర్తీ చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు సీఎం సిద్ధరామయ్య. పరిశ్రమ వర్గాల నుంచి ఆందోళన వెల్లువెత్తడంతో ఈ ట్వీట్ని డిలీట్ చేశారు.
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం రసవత్రంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్సీపీ నేత అజిత్ పవార్ కి షాక్ ఇచ్చారు రెబల్స్. 4 కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా శరద్ పవార్ గూటికి చేరారు. పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానేతో పాటు స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు యష్ సానే, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ ఎన్సీపీకి గుడ్ బై చెప్పారు. శరద్ పవార్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిపోయారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టులో రిలీఫ్ దక్కలేదు. ఆయన దాఖలు చేసిన 2 పిటిషన్లపై తీర్పును రిజర్వులో పెట్టింది ఉన్నత న్యాయస్థానం. లిక్కర్ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్లు వేశారు కేజ్రీవాల్. వీటిపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఏది ఏమైనా జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతోనే తనను సీబీఐ అరెస్టు చేసిందని వాదించారు కేజ్రీవాల్. లిక్కర్ కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అన్న సీబీఐ కుట్రపూరితంగానే మద్యం విధానంలో మార్పులు చేశారని ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆమె దివ్యాంగ ధృవీకరణకు చూపిన అడ్రస్ ఫేక్ అని తేలింది. ఆ చిరునామాలో ఒక ఫ్యాక్టరీ ఉంది. 2022 ఆగస్టు 24న యశ్వంతరావు మెమోరియల్ హాస్పిటల్ నుంచి డిజబిలిటీ సర్టిఫికేట్ పొందింది పూజా ఖేద్కర్. దానిలో ఆమె చించ్వాడ్లో ఓ ఇంజనీరింగ్ కంపెనీ అడ్రస్ని ఇచ్చింది. ఆమె ఉపయోగించిన ఆడి కార్ కూడా ఇదే కంపెనీ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లుగా వెల్లడైంది. అంతేకాదు వైకల్య ధృవీకరణ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. కానీ పూజ రేషన్ కార్డు మాత్రమే సమర్పించింది. పూజా ఖేద్కర్ పై పలు వివాదాలు తెరపైకి రావడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలను చేపట్టింది. ట్రైనింగ్ను రద్దు చేసి రీకాల్ చేసింది ఐఏఎస్ అకాడమీ. కేదార్నాథ్ దేవాలయంలో 228 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. స్వామి అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యలను తప్పుబట్టింది ఆలయ కమిటీ. వివాదాస్పద ప్రకటనల్లో వార్తల్లో నిలవటం ఆయనకు అలవాటుగా మారిందని ఆక్షేపించారు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్. స్వామీజీలు రాజకీయ లక్ష్యాలతో పనిచేయడం దురదృష్టకరమన్నారు. తగిన ఆధారాలుంటే సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తుకు డిమాండ్ చేయాలన్నారు అజేంద్ర. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నారని చర్చ మొదలైంది. ఎన్ఏఏసీపీ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ కమలా హ్యారిస్ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు, ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చని వ్యాఖ్యానించారు. బైడెన్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. దేశంలో పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. మేలిమి బంగారం 10 గ్రాముల ధర 75,000 మార్క్ తాకింది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,000 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,750 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 1,500 రూపాయలకు చేరింది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రేపు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉందని, పలు జిల్లాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. సినిమా వార్తలను ఇప్పుడు స్క్రీన్ 90లో చూద్దాం.
ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.